హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెల్తీ తెలుగు. చాలా కాలం నుంచి మన ఛానల్లో వీడియోస్ అయితే రావట్లేదు. నేనంత కన్సిస్టెంట్గా అయితే వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. డిఫరెంట్ పనుల్లో నేను బిజీగా ఉండడం చేత. ఎనీహౌ నాకు ఇంకోటి కూడా ఏమనిపించిందంటే, ఇంతకుముందు నేను పెట్టిన వీడియోస్ నా వాల్యూ సిస్టమ్కి అంతగా మ్యాచ్ అవ్వదేమో, ఇంకా బెటర్గా పెట్టాలని నేను అనుకోవడం చేత పర్ఫెక్షనిజం కోసం అని నేను అలా వెయిట్ చేస్తూనే ఉన్నాను. అదంత కరెక్ట్ కాదని నాకు తర్వాత అనిపించింది. సో ఇప్పుడు కూడా స్టిల్ ఈ సెటప్ అదంతా కూడా పర్ఫెక్ట్ సెటప్ కాదు. అయినా కానీ నేను ఏదైతే చాలా హార్డ్ వేలో నేర్చుకున్నానో అవి వేరే వాళ్ళకి చెప్తే కొంతవరకైనా వేరే వాళ్ళకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను మళ్ళీ పర్ఫెక్ట్ సెటప్ ఏమి లేకున్నా కానీ ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఈ రోజు మన వీడియో ఏంటంటే మెయిన్గా సక్సెస్ గురించి. మనం ఏదైనా అచీవ్ చేయాలంటే వరల్డ్ మనకు ఒక అప్రోచ్ నేర్పించింది. నిజానికి ఆ అప్రోచ్లో వెళ్తే చాలాసార్లు మనం అనుకున్నది జరగదు. అలా ఎందుకు జరగదు అని నేను అనలైజ్ చేస్తున్నప్పుడు నాకు ఒక డిఫరెంట్ అప్రోచ్ అనేది కనిపించింది అన్నమాట. ఒకవేళ ఆ అప్రోచ్లో కనుక మనం ట్రై చేస్తే ఖచ్చితంగా మనం అనుకుని చాలా విషయాలు చేయొచ్చు అనిపించింది. ఆ రెండు అప్రోచెస్ని ఈరోజు చూద్దాం. వరల్డ్ మనకు చెప్పే అప్రోచ్ ఏంటంటే, మనకి ఏదైనా కావాలనుకుంటే మనం ఒక గోల్ సెట్ చేసుకోవాలి. సో ఇది మనకు కావాలనుకున్న దానికి, అంటే మనం ఒక కారు కొనడం కావచ్చు, లేకపోతే ఒక ఇల్లు కొనడం కావచ్చు, లేదన్నా ఒక జాబ్ అటైన్ చేయడం కావచ్చు, ఏదైనా సరే మనకంటూ ఒక టార్గెట్ ఉంటుందన్నమాట. దాన్ని మనం హ్యావింగ్ అంటాం. అంటే ఇది మనం కావాలని కోరుకుంటున్నాం అని చెప్పేసి. ఇది కావాలంటే మనకి ఏం కావాలి? మనకి ఏది కావాలన్నా కానీ మనకైతే డబ్బులు కావాలి. సో ఈ మనీ కోసం మనం ఏం చేయాల్సి ఉంటుంది? ఈ మనీ కోసం మనం ఏదో ఒక పని చేయాల్సి ఉంటుంది. డూయింగ్. ఈ డబ్బుల కోసం మనం ఏదో ఒక పని చేయాల్సి ఉంటుంది. ఈ పని అంటే ఏంటి? అది ఒక జాబ్ కావచ్చు, ఒక బిజినెస్ కావచ్చు, లేదా ఒక ఫ్రీలాన్సింగ్ కావచ్చు. ఏదైనా సరే మనం ఏదో ఒక వర్క్ చేస్తే కానీ మనకైతే మనీ రావు. ఆ మనీ వస్తే కానీ మనం కావాలనుకున్నది మనం పొందలేం. అయితే ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఈ పని చేసేది ఎవరు? ఈ పని చేసేది ఎవరంటే మనమే. అంటే బీయింగ్. మనం వర్క్ చేస్తే అప్పుడు మనకి డబ్బులు వస్తాయి. అయితే మనం చేసే పని ఒక్కోసారి వర్క్ అవుతుంది, ఒక్కోసారి హార్డ్ వర్క్ అవుతుంది. హార్డ్ వర్క్ అంటే ఏంటి? మనం చేసే పని మనకు నచ్చినప్పుడు అది హార్డ్ వర్క్ అవుతుంది, లేకపోతే దాన్ని జస్ట్ వర్క్ అని కూడా మనం అనొచ్చు. సో అందుకే చాలా మంది చెప్తారు డబ్బులు కావాలంటే కష్టపడాలి అని చెప్పేసి. ఈ అప్రోచ్ ఎలా పనిచేస్తుందంటే, మనకేదో కావాలి, అది కావాలంటే మనకు డబ్బులు కావాలి కాబట్టి మనకి ఏదైనా పని చేయాలి. ఆ పని చేయడం ఒక్కోసారి మనకు నచ్చదు, లేకపోతే ఆ పనిని మనం అంతగా ఇష్టపడకపోవడం వల్ల ఆ చేసే పని మనం హార్డ్ వర్క్ గా ఫీల్ అవుతాం. ఈ అప్రోచ్ లో అందరూ కూడా ఈ హ్యావింగ్ మీద ఎక్కువగా టార్గెట్ చేస్తారు. ఈ హ్యావింగ్ ని ఎక్కువగా పట్టించుకుంటుంటారు. అంటే నేను ఏది కావాలి అనుకున్న దానికి ఒక విజన్ బోర్డ్స్ పెట్టుకోవడము, లేకపోతే దాని రోజు మనకు కనబడేది పెట్టుకోవడము, దానికి డెడ్ లైన్స్ పెట్టుకోవడము, దాన్ని టార్గెట్ గా సెట్ చేసుకోవడం. ఎక్కువ ఫోకస్ ఎప్పుడు కూడా హ్యావింగ్ మీద అందరూ కూడా ఫోకస్ చేస్తుంటారు. అయితే ఈ అప్రోచ్ లో ఒక ప్రాబ్లం ఏంటంటే, ఈ హ్యావింగ్ ని ఎక్కువగా హైలైట్ చేయడం వల్ల ఒక ప్రాబ్లం వస్తుంది. అదేంటంటే, మనకు ఒక్కోసారి భయం వస్తుంది. అసలు ఈ భయం ఎందుకు వస్తుంది? ఈ భయం రావడానికి కారణం ఏంటంటే, ఒక్కోసారి మనకు అనిపిస్తుంది ఇంత కష్టపడుతున్నాను కదా, నేను అనుకున్నది సాధిస్తానా లేదనే డౌట్ మన మీద మనకే చాలాసార్లు వస్తుంది. అప్పుడు ఏంటంటే, ఎప్పుడైతే ఇటువంటి డౌట్ వచ్చిందో మనకు ఆటోమేటిక్గా భయం వస్తుంది అన్నమాట. సో ఈ అప్రోచ్ లో ఉన్న ప్రాబ్లం అది. అండ్ ఎవరైతే దీన్ని అచీవ్ చేశారో వాళ్ళని చాలా సక్సెస్ఫుల్ పీపుల్ గా చాలా మంచి రెస్పెక్ట్ ఇస్తారు అందరికి. ఎవరైతే దీన్ని అచీవ్ చేయలేకపోయారో వాళ్ళని ఎవరు పట్టించుకోరు. అందుకని ఎవరైతే వాళ్ళు అనుకున్నది అటైన్ చేయలేకపోయారో వాళ్ళు తమను తాము ఫెయిల్యూర్స్ గా అనుకుంటారు. అఫ్ కోర్స్ సమాజం కూడా వాళ్ళని ఫెయిల్యూర్స్ గానే చూస్తుంది. ఇది లోకం మనకు నేర్పినటువంటి అప్రోచ్. అయితే ఈ అప్రోచ్ ని మనం డిఫరెంట్ గా చూస్తే కనుక మనం ఏదనుకున్నా కానీ అది సాధించడానికి చాలా ఈజీ అవుతుందని నాకు అనిపిస్తుంది. ద సెకండ్ అప్రోచ్ ఏంటంటే, మనం ఎప్పుడు కూడా మన బీయింగ్ మీద ఫోకస్ చేయాలి. బీయింగ్ అంటే ఏంటి? బీయింగ్ అంటే అసలు మనం ఏంటి, మనకున్న స్ట్రెంగ్త్ ఏంటి, ఏ విషయాల్లో మనం చాలా బాగా చేయగలుగుతాం, ఎటువంటి విషయాలు అసలు మనం చేయలేం, ఎటువంటి విషయాలు మనం చాలా ఇష్టపడతాం, ఎటువంటి విషయాలు మనం అస్సలు ఇష్టపడం. దీన్ని బట్టి మన బీయింగ్ని ఎప్పటికప్పుడు మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనమాట. 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్లో కూడా చెప్తారు ఇన్సైడ్ అవుట్ అప్రోచ్ అని. అంటే మనం ఏదైనా చేయలేకపోతే దానికి కారణం మనమే. అంటే మన బీయింగే దానికి కారణం. అంటే మనకున్నటువంటి అలవాట్లు కావచ్చు, మనకున్నటువంటి ట్రైట్స్ కావచ్చు, ఇవే మనం ఏదైనా సరే అటైన్ చేయగలుగుతామా లేదని డిసైడ్ చేస్తాయి. కాబట్టి ఎక్కువగా మనం మన బీయింగ్ మీదే ఫోకస్ చేసుకోవాలి. ఆ తర్వాత మన బీయింగ్కి సరిపడే ఏదైనా పని చేస్తే, బీయింగ్కి సరిపడడం అంటే ఏంటి? ఇప్పుడు ఒక వ్యక్తి చాలా బాగా మాట్లాడగలుగుతాడు. అతను ఒక స్పీకర్ అవ్వచ్చు. ఎందుకంటే అతని బీయింగ్ లో చాలా బాగా మాట్లాడగలడు అనేది ఉంది కాబట్టి అతను ఒక స్పీకర్ కావచ్చు. లేకపోతే అతను ఎవరితోనూ సరే మాట్లాడగలుగుతాడు. అలాంటి వ్యక్తి ఒక మార్కెటింగ్ చేయొచ్చు.
ఒక అతను చాలా సైలెంట్గా ఉంటాడు, అతను ఏదైనా బుక్స్ రాయొచ్చు. అలా మనం దేనికి పని చేస్తున్నామో చూసుకుని అటువంటి వర్క్ని కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది మనకు వర్క్ అనిపించదు, అదొక జాయ్గా ఉంటుంది అన్నమాట. అంటే యాక్చువల్లీ ఆ పని మనం ఎంజాయ్ చేస్తాం. ఒక వ్యక్తికి ఇష్టమైన పని అతను చేస్తున్నప్పుడు అతను ఆ పని చాలా ఎంజాయ్ చేస్తాడు అన్నమాట. కాబట్టి మనం ఎక్కువ ఫోకస్ దేని మీద చేసుకోవాలంటే మన బీయింగ్ మీద చేసుకోవాలి. బీయింగ్ మీద ఫోకస్ చేయడం వల్ల ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంటుంది, అదేంటో నేను ముందు చెప్తాను. మెయిన్గా ఏంటంటే ఈ అప్రోచ్ ఏంటంటే మనకి నచ్చిన పనిని మనం చేస్తూ ఉంటాం, మనం మన బీయింగ్ని హైలైట్ చేస్తుంటాం. ఈ బీయింగ్ని హైలైట్ చేసుకుంటున్నప్పుడు అంటే మన బీయింగ్ని మనం చూసుకుంటూ ఏదన్నా మనకి నచ్చిన ఒక పని చేస్తున్నప్పుడు చాలాసార్లు పని చేసినప్పుడు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా ఫెయిల్ అయినప్పుడు నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను, ఈ పనిలో ఫెయిల్ అవ్వడానికి నా బీయింగ్లో ఏది కారణం అని మళ్ళీ సెల్ఫ్ రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకుని మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తూ ఈ విధంగా బీయింగ్ని డూయింగ్ని మనం సింక్రనైజ్ చేసి ఆ పనిని ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తే ఆటోమేటిక్గా హ్యావింగ్ అనేది వచ్చేస్తుంది. ఈ అప్రోచ్ ఏంటంటే మన బీయింగ్ని ఎక్కువ పట్టించుకోవాలి, దాన్ని బట్టి డూయింగ్ అనేది చేస్తే ఆటోమేటిక్గా హ్యావింగ్ అనేది వస్తుంది అనమాట. అంటే దీని పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే గోల్స్ ఉండక్కర్లేదని కాదు, మనకి గోల్ అనేది మనం పెట్టుకుంటాం, ఒక డైరెక్షన్ కోసం గోల్ అనేది పెట్టుకుంటాం, అంతేగాని అదే పనిగా గోల్ని హైలైట్ చేయము. హ్యావింగ్ అనేది ఫోకస్ కాదు. ఇంతకుముందు ఈ అప్రోచ్ ఏంటంటే ఫోకస్ అంతా హ్యావింగ్ మీద ఉంటుంది, అసలు బీయింగ్ని ఎవరు పట్టించుకోరు. బట్ ఈ అప్రోచ్ ఏంటంటే మన ఫోకస్ అంతా బీయింగ్ మీద ఉంటుంది, హ్యావింగ్ని పట్టించుకోవాల్సిన అవసరం పెద్దగా లేదు. మనం బీయింగ్ని సరి చేసుకుంటే ఆటోమేటిక్గా కొన్ని రోజుల తర్వాత హ్యావింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. దిస్ ఈజ్ ఎ డిఫరెంట్ అప్రోచ్. ఈ అప్రోచ్ ద్వారా ట్రై చేయడం వల్ల నేను కొన్ని విషయాలని అటైన్ చేయగలిగాను, అండ్ ఈ అప్రోచ్ నాకు చాలా నచ్చింది. ఇంకోటి ఏంటంటే దీనిలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ మీరు అనుకున్నది పొందలేకపోయినప్పటికీ మీ బీయింగ్ మాత్రం డెవలప్ అయ్యే ఉంటుంది. అంటే మీరు ఒక డిఫరెంట్ పర్సన్గా మారుతారు. ఈసారి ఫెయిల్ అయిపోయాం కదా అని చెప్పేసి మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీరు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్సన్గా మారి ఉన్నారు కాబట్టి మీరు డిఫరెంట్ వ్యక్తిగా మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తే ఈసారి మీరు ఇంకో దానిలో సక్సెస్ కావచ్చు. సో వరల్డ్ మనకు చెప్పింది ఇది, బట్ ఇన్ఫ్యాక్ట్ రియాలిటీకి ఇది వర్క్ అవుతుంది. అండ్ ఈ అప్రోచ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, అండ్ మీకు కూడా నచ్చితే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే నేను ఏదైతే తెలుసుకున్నానో దాన్ని వీడియో లాగా వేరే వాళ్ళకి చెప్పాలని అనుకుంటున్నాను. దాని ద్వారా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నేను దాన్ని ఇంకా బాగా ఎంకరేజ్ చేసుకోగలుగుతాను, అండ్ ఇది చూడడం వల్ల వేరే వాళ్ళకి కూడా చాలా ఉపయోగం అవుతుంది. దీనిలో స్పెషల్గా అంటూ ఎజెండా లేదు, కానీ ఏదైతే వేరే వాళ్ళకి ఉపయోగపడిందో దాన్ని ఇంకా స్ప్రెడ్ చేయాలనేదే నా ఉద్దేశం. ఐ హోప్ యూ విల్ ఫైండ్ దిస్ వెరీ యూస్ఫుల్, అండ్ ఇది మీకు ఉపయోగపడితే కామెంట్ చేయండి, అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైతే ఇది ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి దీన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.